నేను రసాయన పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా తగ్గించాను. ఇప్పుడు నేను సేంద్రియ పద్ధతులను ఉపయోగిస్తున్నాను. అంతా బాగానే ఉంది. రసాయన పద్ధతుల కంటే సేంద్రియ పద్ధతులలో దిగుబడి మెరుగ్గా ఉంది మరియు పంట మంచి నాణ్యతతో నిగనిగలాడుతూ ఉంటుంది. సేంద్రియ పద్ధతులు వాడిన తర్వాత పంటలు మంచి పచ్చదనాన్ని పొందుతాయి. దిగుబడి కూడా పెరుగుతుంది. ఇది రసాయన పద్ధతుల కంటే ఉత్తమం. నమస్కారం సార్, నా పేరు కె మణి. నేను వ్యవసాయం చేస్తున్నాను. నేను నీలగిరి ప్రాంతంలో 1.5 ఎకరాల భూమిలో సాగు చేస్తున్నాను. నా భూమిలో క్యారెట్లు, బీట్రూట్ మరియు బీన్స్ పండించాను. నేను 1.5 ఎకరాల భూమికి ఎరువుగా కోడి పేడను ఉపయోగిస్తాను. దీనికి ముందు నేను రసాయన పురుగుమందులను ఉపయోగించేవాడిని. కానీ గత 1 సంవత్సరం నుండి నేను సేంద్రియ పద్ధతులను ఉపయోగిస్తున్నాను. దిగుబడి చాలా బాగుంది. ఏపీకేఎస్ నేను సేంద్రియ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నాను. మొదట నాకు తెలిసిన వారి ద్వారా వాటిని ఉపయోగించమని నాకు సిఫార్సు చేశారు. ఇప్పుడు నేను నా అన్ని పంటలకు అవే ఉపయోగిస్తున్నాను. నేను అభిమాన్ అనే ఉత్పత్తిని ఉపయోగించాను. ఇది వేరు పెరుగుదలకు చాలా సహాయపడుతుంది. ఆకు పచ్చదనానికి పంటల పెరుగుదల అద్భుతంగా ఉన్నాయి. మొక్కలు పచ్చగా చాలా బాగున్నాయి. దిగుబడి కూడా బాగుంది. నేను పంట నాటిన 15 నుండి 20 రోజులలోపు అభిమాన్ వాడాను. దీనిని వాడిన తర్వాత వేరు పెరుగుదల చాలా బాగుంది. వేరు చాలా బలంగా దృఢంగా ఉంది. నేను 45 నుండి 50 రోజులలోపు ఆర్బిక్స్ ఉత్పత్తిని వాడాను. దీనిని వాడిన తర్వాత పంటల పచ్చదనం కూడా బాగుంది. పంట చాలా కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంది. నేను ఇప్పటివరకు రసాయన మందుల వాడకాన్ని తగ్గించాను. ఇప్పుడు నేను సేంద్రియ పద్ధతిని ఉపయోగిస్తున్నాను. అంతా బాగుంది. రసాయన పద్ధతి కంటే సేంద్రియ పద్ధతిలో దిగుబడి మెరుగ్గా ఉంది మరియు ఉత్పత్తులు మంచి కాంతితో మెరుగైన నాణ్యతతో ఉన్నాయి. తేమను సృష్టించడానికి నేను 1/2 లీటరు మందును స్ప్రింక్లర్తో కలిపి వాడాను. ఫలితం చాలా బాగుంది. మందు వాడిన తర్వాత ఎటువంటి హాని జరగలేదు. ఇప్పుడు దుంప బాగా పెరిగింది. 20 రోజుల్లో కోతకు రావచ్చు. ఈ సేంద్రియ పద్ధతిని ఉపయోగించిన తర్వాత పంటలకు మంచి పచ్చదనం వస్తుంది. దిగుబడి కూడా పెరుగుతుంది. రసాయన పద్ధతితో పోలిస్తే ఇది చాలా మంచిది. ధన్యవాదములు.